Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా హల్చల్గా మారినటువంటి విషయం ఎస్టర్డే జరిగినటువంటి బెంగళూరులో రేవ్ పార్టీ కేసు. ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా ఈ కేసులో ప్రముఖుల పేర్లు వినపడుతున్నాయి. అంటే మెయిన్గా ఈ రాజకీయ నాయకులు అండ్ సినీ సెలబ్రిటీలు అండ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ పిల్లలు ఈ రేవ్ పార్టీలో ఉండడమే ప్రధానమైనటువంటి కారణం. నిన్న ఎర్లీ మార్నింగ్ 3 to 4 మధ్యలో ఈ రైడ్ చేయడం అయితే జరిగింది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా పక్కా ఇన్ఫర్మేషన్తో ఈ రైడ్ చేసి ప్రముఖులను అయితే పట్టుకోవడం జరిగింది. ప్రముఖుల పేర్లు బయట పెట్టినప్పటికీ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేశారో ఆ రేవ్ పార్టీకి వారి పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ రేవ్ పార్టీలో అసలు ఏంటి తప్పేంటి? రేవ్ పార్టీలో తప్పే ఉంది, పర్మిషన్ తీసుకునే కండక్ట్ చేశారని చెప్తున్నప్పటికీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే మెయిన్ గా ఈ రేవ్ పార్టీ 2 days కండక్ట్ చేశారు. సుమారుగా 30 నుంచి 50 లక్షలు ఈ రేవ్ పార్టీకి ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. అంటే ఈ రేవ్ పార్టీ మెయిన్ వాసు అనే వ్యక్తి, హైదరాబాద్కి చెందినటువంటి వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీకి మెయిన్. అండ్ ఇది గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి ఒక అవుట్ హౌస్ అని చెప్పొచ్చు, ఆర్ గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ ఆర్ ఫామ్ హౌస్ వీటికి సంబంధించి ఈ రేవ్ పార్టీ ప్రధానంగా అక్కడే కండక్ట్ చేశారు. దీంట్లో మెయిన్ గా పాల్గొన్న వ్యక్తులు సినీ నటుల్లో ఫస్ట్ హేమ గారు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నప్పటికీ పోలీసులు ఆవిడని పట్టుకున్నప్పటికీ ఆవిడ పేరు బయట పెట్టినప్పటికీ ఆవిడ దాన్ని బోల్తా కొట్టించే ప్రయత్నం అయితే చేశారు ఒక వీడియోతో. ఆ వీడియో ఒకసారి చూద్దాం. సో ఇదే ఆ వీడియో, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు, బట్ కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. ఇప్పుడు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? నేను అన్ని ఆన్లైన్ లో ఉంటాను, నేను మంచిగా కామర్స్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేలో నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంప్యూటర్ లో కాల్ చేస్తున్నారు, ఒక వీడియో పెట్టి రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళాను? హైదరాబాద్ లోనే ఉన్నాను. సో కామర్స్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చిన ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అంటే అది నమ్మదు. ఓకే, థ్యాంక్ యూ. హేమ గారు చేసినటువంటి ఫస్ట్ తప్పు పార్టీలో పార్టిసిపేట్ చేయడం కాదు, కానీ ఈ బైక్ రిలీజ్ చేయడం ఆవిడ చేసినటువంటి పెద్ద తప్పు. అంటే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాధారణంగా ఒక పోలీస్ వ్యవస్థ ఏదైనా ఏదైనా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కానీ ఎవరి గురించైనా మీడియాతో వెల్లడించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది బెంగళూరు పోలీసులు కావాలని హేమ గారి మీద టార్గెట్ చేసో, హేమ గారిని ఫోకస్ చేసో, ఆవిడ మీద కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతోనో మీ ఫోటోని అయితే రిలీజ్ చేయలేదు. రైట్? ఆ విషయం మీకు తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో పెట్టిన తర్వాత బెంగళూరు పోలీసులు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళ ఫోటో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ ఇదే డ్రెస్ తో ఉన్నారు మీరు. అలా రిలీజ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో మీరు ఊహించలేదా? మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, మోర్ దాన్ 20 years. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇలాంటి సిల్లీ ఒక వీడియో పెట్టేసి నాకు సంబంధం లేదు, నేను ఆ రేవ్ పార్టీలో పాల్గొనలేదంటే వినడానికి ఎలా ఉంటుంది? మీ మీద నమ్మకం జనాలకి ఎలా ఉంటుంది? సో మీరు ఏదో ట్రై చేశారు, బట్ అది తప్పు. ఎందుకంటే దొరికిపోయినప్పటికీ మీరు వేరే విధంగా రీజన్ చెప్పుకోవచ్చు. ఎవరు ఇన్వైట్ చేశారంటే నాకు తెలియదు, అక్కడ డ్రగ్స్ ఉన్నట్టు తెలియదు, ఆ పార్టీలో మీరు డ్రగ్స్ కోసం వెళ్ళలేదు అనుకుందాం, ఎవరు ఇన్వైట్ చేశారు అనుకుందాం, అదే చెప్పొచ్చు కదా. ఇలాగా డ్రగ్స్ కేసు ఉన్నటువంటి దాంట్లో మీరు చిక్కుకొని దాంతో పాటుగా ఒక అందమైన అబద్ధాన్ని వెళ్ళి అక్కడికక్కడే స్పాట్ గా నేను అక్కడ లేని హైదరాబాద్ లో ఉన్నాను, నా ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పి అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో మీకే వదిలేస్తున్నాను దాన్ని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రేవ్ పార్టీస్ గురించి ఒకసారి బ్రీఫ్గా వెళ్దాం మనం. రేవ్ పార్టీస్ అంటే ఏంటి, అసలు ఇవి కండక్ట్ చేయడానికి ప్రధాన అంశాలు ఏమేమి ఉన్నాయి? రేవ్ పార్టీ అనేది
చాలా వరకు రేర్ గా జరుగుతుంటది. అంటే ఈ మధ్య కామన్ అయిపోయింది. ప్రీవియస్ డేస్ లో చాలా రేర్. ఎవరో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ సెలబ్రిటీస్ వాళ్ళ పుట్టినరోజుకు కాను, లేదా ట్రీట్ ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళు ఏదైనా మూవీ పెద్ద బ్లాక్ బాస్టర్ అయితేనో ఇలాంటి రేర్ పార్టీస్ సీక్రెట్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. గతంలో చూసుకుంటే చాలా వరకు ఈ రేర్ పార్టీస్ కండక్ట్ చేయడానికి చాలా పెద్ద మొత్తంలో కాకపోయినా మినిమం కొంత మొత్తాన్ని సపరేట్ గా పక్కన పెట్టేసేవారు. అంటే రేర్ పార్టీస్ కండక్ట్ చేయడం కోసమే. అలా కండక్ట్ చేసుకుంటూ కొంతమంది ఎవరైనా పోలీస్ ఆర్ గవర్నమెంట్ వీళ్ళతో మాట్లాడుకొని పర్మిషన్స్ తీసుకొని అలా కండక్ట్ చేసుకునే వాళ్ళు. బట్ నౌడేస్ ఎలా ఉందంటే చిన్నదైనా కూడా అసలు వదిలిపెట్టడం లేదు. ఈ పోలీస్ బృందం కానీ ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఉంటుందో ఆఫీసర్స్, వాళ్ళు తప్పనిసరిగా నిందితులకు శిక్ష పడేలాగా చూస్తున్నారు వాళ్ళు. అంటే చూసుకోవచ్చు నౌడేస్ ఎంత స్ట్రిక్ట్ గా ఉందో. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ మాదక ద్రవ్యాలు అనేటివి ఇంకా విచ్చలవిడిగా అవుతున్నాయి. ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ ఇంత విచ్చలవిడిగా అవడానికి కారణాలు ఏంటి? డబ్బే ప్రధాన కారణమా? ఏ ఆఫీసర్నైనా డబ్బుతో కొనేయచ్చు, మన పలుకుబడి ఉపయోగించి మన పేరు బయటికి రానికుండా చేయొచ్చు అని ఒక ధైర్యమా? ఏమైండొచ్చు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. ప్రధానంగా ఈ రేవ్ పార్టీ స్టార్ట్ అయింది గోవాలో. గోవా దీనికి పుట్టినిల్లు. ఈ రేవ్ పార్టీస్ గోవాలో స్టార్ట్ అయ్యి అలా దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా విస్తృతంగా అలా ఒక నదిలా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. మెయిన్ గా మెట్రోపాలిటిక్ సిటీస్ లో ఇవి కండక్ట్ అవుతూ ఉంటాయి. మెట్రోపాలిటిక్ సిటీస్ ఇన్ ద సెన్స్ హైదరాబాద్, ముంబై, చెన్నై, లైక్ గోవా, ఇలా కొన్ని ఉన్నాయి మెట్రోపాలిటిక్ సిటీస్. ఎక్కువ అధిక మొత్తంలో 1 crore పైగా పీపుల్ స్టే ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ సిటీస్ ని ప్రధానంగా మెట్రోపాలిటిక్ సిటీస్ అంటుంటారు. ఆ సిటీస్ ఎక్కువగా కండక్ట్ అవుతుంటాయి. సో దాంతో పాటుగా హీరో శ్రీకాంత్ గారు అక్కడ దొరికినట్లుగా కొన్ని న్యూస్ ఛానల్స్ ఫేక్ ప్రచారం చేశాయి. శ్రీకాంత్ గారు అక్కడ అందులో ఇన్వాల్వ్ అయినట్టు, అంటే చూడ్డానికి శ్రీకాంత్ గారు లాగా ఉన్నా. సో ఈ వీడియోలో బాగా గమనిస్తే ఇక్కడ ఈ బ్లాక్ టీ షర్ట్ ఎవరైతే వేస్తున్నారో ఆ వ్యక్తిని ఒకసారి బాగా అర్థం లేదు. సో ఈ రెడ్ టీ షర్ట్ అతను చేసి భుజం మీద వేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ బ్లాక్ టీ షర్ట్ అతను, ఇతన్ని అందరూ శ్రీకాంత్ గారని ముద్ర ఇస్తారు. ఇతను ఇతన్ని ఇతను అతను శ్రీకాంత్ గారా, జానీ మాస్టరా, ఏం అర్థం కావట్లేదు. సో బట్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మనం అట్లా ఒకరు అని కన్ఫర్మ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ డౌట్స్ రేస్ చేయొచ్చు కానీ, బట్ ఇలా క్లారిటీగా ఈయనే శ్రీకాంత్ గారే అనే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు, తప్పది. సో ఎస్టర్డే ఆయన ఒక టీవీకి ఇచ్చినటువంటి లైవ్ ఇంటర్వ్యూలో ఒక టీవీ గురించి ఎస్పెషల్లీ మాట్లాడడం జరిగింది. ఆ టీవీ ఈరోజు మార్నింగ్ ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే శ్రీకాంత్ గారు లాగా ఉన్నప్పటికీ శ్రీకాంత్ గారు అని చెప్పడం తప్పే, భ్రమపడడం తప్పే. కానీ హేమ గారి విషయంలో మాత్రం చాలా క్లియర్ గా బెంగళూరు పోలీసులు చేసింది మాత్రం 100-200% కరెక్ట్ అనే నేనైతే చెప్తాను. అంటే ఎందుకు హేమ గారు ఇలాంటి, అంటే ఓవరాల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ అందరినీ బోల్తా కొట్టించే ప్రయత్నం ఎందుకు చేశారు? అవసరం ఏముంది? దొరికితే దొరికానని చెప్పొచ్చు కదా, ఎందుకు బోల్తా కొట్టించాల్సిన అవసరం ఏముంది? అంటే దొరకను అని అనుకున్నారా? లేదు, అక్కడ గవర్నమెంట్ లో ఎవరన్నా హేమ గారి తెలిసిన వాళ్ళు, నేను చూసుకుంటానులే, మీరైతే వెళ్ళిపోండి, నేను మేనేజ్ చేస్తానని చెప్పి ఒక ధీమాతో ఆవిడకి హెల్ప్ చేస్తానని మాట ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఏం చేయలేక లాస్ట్కి హేమ గారు బుక్ చేయాలంటారా? అసలు ఏదైనా జరుగుండొచ్చు. అక్కడ చాలా మంది ప్రముఖులు ఇందులో పార్టిసిపేట్ చేసినప్పటికీ ప్రజెంట్ టాలీవుడ్ లో అయితే వీళ్ళు ఎత్తుకుంటే వీళ్ళ వరకు పేర్లు బయటకు వచ్చాయి. అలాగే ఈ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు ఫస్ట్ బయటకు వచ్చింది. ఆయన కార్ అక్కడ ఉన్నట్లుగా ఎమ్మెల్యే అనే ఒక స్టిక్కర్ ఉన్నట్లుగా కార్ మీద. సో విస్తృతంగా ప్రచారం జరిగింది. సో ఆయన కూడా నేను అక్కడ లేను, నా కార్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అండ్ ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో పాటుగా ఫస్ట్ గా మెయిన్ మనకు శ్యామల, యాంకర్ శ్యామల మధ్య పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసింది వైసీపీ తరఫున ఆవిడ. సో ఆవిడ పేరు వినిపించింది, ఆవిడ ఉన్నట్లుగా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాయి కొన్ని ఛానల్స్. బట్ ఇట్స్ ఫేక్, ఆవిడ లేదు అక్కడ. ఆవిడ లేకపోయినప్పటికీ ఆవిడ మీద అలాంటి దుష్ప్రచారం చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఈ రేవ్ పార్టీకి సంబంధించి
వాళ్ళు ప్రధాన కండక్ట్ చేయడానికి కారణం బర్త్డే పార్టీ అని చెప్తున్నారు. బర్త్డే పార్టీ అని చెప్పి వాసు అనే వ్యక్తి కండక్ట్ చేయడం ఇది అంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. దీనికి వెనకాల ఏదైనా రీజన్స్ ఉండి ఉండొచ్చు. ఐ థింక్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా, సో ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదో దీని వెనకాల వేరే ఏదో రీజన్స్ ఉండి ఉండొచ్చు, అనేక రీజన్స్ దీని వెనకాల దాగి ఉండొచ్చు. బట్ ఏంటనేది క్లియర్ గా అయితే మనకి ఇంకా తెలియదు. బికాస్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న దాని ప్రకారం అయితే ఇది బర్త్డే ఒకటే కాదు, దీని వెనకాల అనేక రీజన్స్ ఉన్నాయి. చాలా వరకు మోడల్స్, చాలా వరకు బిగ్ షాట్స్ వీళ్ళందరూ ఫ్లైట్స్ లో, ప్రైవేట్ ఫ్లైట్స్ లో ఈ రేవ్ పార్టీకి అటెండ్ అయినట్లుగా తెలుస్తాం. ఎస్పెషల్లీ మనం ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది బెంగళూరు పోలీస్ వ్యవస్థ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద బెంగళూరు పోలీస్ టీమ్, బికాస్ చాలా డేర్గా చాలా కష్టపడి ఇలాంటి రేవ్ పార్టీస్ ని కట్టడి చేసేందుకు చాలా కష్టపడినందుకు, అండ్ మెయిన్ గా కొంతమంది ప్రముఖుల పేర్లు బయట పెట్టడానికి అంటే ఎలాంటి వెనకడు వేయనందుకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బికాస్ కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల పేర్లు బయట రానియకుండా, బిగ్ షాట్స్ పేరు బయట రానియకుండా చాలా వరకు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు, అధికారులతో మాట్లాడి, వాళ్ళ పై స్థాయి అధికారులతో మాట్లాడి అట్లా. బట్ బెంగళూరు పోలీస్ వ్యవస్థ మాత్రం వీటన్నిటికీ చెక్ పెట్టి వాళ్ళందరి పేర్లు బయటికి తీసుకురావడం జరిగింది. లిస్ట్ ఇప్పటికీ రిలీజ్ చేయనప్పటికీ మెయిన్ గా ఈ సెలబ్రిటీస్ నేమ్స్, ఈ మదర్ ద్రవ్యాల్ని ఆ పార్టీకి తీసుకొచ్చి ఇచ్చారో వాళ్ళ పేర్లు, 3 పేర్లు ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ గా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి, గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా పోయింది. ఇలాంటి టైంలో ఏదైతే ప్రీవియస్ ఉన్నటువంటి గవర్నమెంట్ తాలూకు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిందో ఆ నమ్మకం ఇంకా క్షీణించిపోయింది. అండ్ టాలీవుడ్ కి సంబంధించి ఇప్పటికే జనాల్లో చాలా వరకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. అదొక రంగుల ప్రపంచం అని, అదొక ఎలా చెప్పాలంటే దాని ఒక సినీ ఇండస్ట్రీ అంటే సినిమాలో వాళ్ళని అందరూ ఒక ఇదిగా చూసినప్పటికీ సినిమా వాళ్ళు అంటే ఎక్కడ ఒక చిన్న చూపు ఖచ్చితంగానే ఉంటుంది. నమ్మరు అంత ఈజీగా. వాళ్ళందరూ విచ్చలవిడి విలాసాలతో జలసాలు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ లో అలా ఉంటాయి, ఒక రంగుల ప్రపంచం, ఇలాంటి ఎన్నెన్నో మాటలు తెరవనుకుంటాయి. ఎంతో కొంతమంది సినిమా ప్రముఖుల వల్ల ఎంతో కొంత ఆ స్టాండర్డ్స్ అనేటివి పడిపోకుండా ఉన్నాయి. బట్ ఇలా హేమ గారు లాంటి వాళ్ళ వల్ల, ఎస్పెషల్ ఆవిడని చెప్పను, ఇలాంటి వారి వల్ల సినిమా రంగం ప్రజల్లో మరింత దిగజారుడుతనానికి తెరలేపుతుంది. సో ఎంతో కొంత జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సిన ఇలాంటి సెలబ్రిటీస్ ఈ రోజున ముద్దాయిల్లాగా, తప్పు చేసిన వ్యక్తుల్లాగా ఇట్లా నిలబడుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకే వదిలేస్తాను, తప్పనిసరిగా ఇలాంటి తప్పులు జరగకుండా మీరైతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా అంతా మనకు అనుకున్నట్టుగానే జరుగుతుంది అనుకోవడం ముమ్మాటికి తప్పు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రజెంట్ నౌడేస్ ఎలా ఉందంటే ఒక చిన్న తప్పిదం జరిగితే దేశం మొత్తం అది స్ప్రెడ్ అవుతుంది త్రూ సోషల్ మీడియా రకరకాలుగా. ఇలాంటి టైంలో సెలబ్రిటీసే ఇలాంటి వాటికి పాల్పడడం వల్ల ఎంత హాట్ టాపిక్ క్రియేట్ అవుతుంది, ఎంత బ్రేకింగ్ న్యూస్ అవుతుందో మీ ఊహకు వదిలేస్తాను. తప్పు చేస్తే ఒప్పుకోండి, అంతేగాని తప్పు చేయలేదని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి వీడియోలు పెట్టి నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను, అలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఇంకా దిగజారిపోతారు, మీ మీద నమ్మకం పూర్తిగా పోతుంది. రేవ్ పార్టీస్ అటెండ్ అవ్వడం తప్పనట్లేదు, రేవ్ పార్టీస్ అటెండ్ అవ్వచ్చు, కానీ రేవ్ పార్టీస్ అటెండ్ అయినప్పటికీ అక్కడ ఇలాంటి మాదక ద్రవ్యాలు ఇలాంటివి సర్క్యులేట్ అవుతున్నాయని తెలిసినప్పుడు వాటికి దూరంగా ఉండడం బెటర్. అంతేగాని జరిగినప్పుడు చూసుకుందాం, అధికారులతో మాట్లాడుకుందాం, ఆ టైంకి కావాలంటే డబ్బులు ఇసిరేద్దాం, ఇలా ధీమాతో ఉంటే మాత్రం తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే దీని గురించి అనేక విషయాలు సర్క్యులేట్ అవుతున్న క్రమంలో మెయిన్ గా కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.